హాయ్ మా ఈ రోజు అయితే నేను షెజ్వాన్ వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను. నార్మల్ గా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకున్నా కానీ నా ఎగ్స్ తీసుకురాపోయేసరికి నేను ఇప్పుడు వెజ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు కనిపించేదంతా క్యారెట్స్, పచ్చిమిర్చి, దాని తర్వాత టమాటా అయితే వేసాను ఫ్రెండ్స్. ఇంకా మా తమ్ముడు హెల్ప్ చేస్తా అని చెప్పి మధ్యలో హ్యాండ్ ఇచ్చి అయితే వెళ్ళిపోయాడు స్నానం చేయాలని. ఇంకా నేను ఒక్కడనే చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్ దీంట్లో పోసుకొని కొంచెం హీట్ ఎక్కిన తర్వాత క్యారెట్, పచ్చిమిర్చి అన్ని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎగ్ కూడా ఈ టైంలోనే వేసుకోవాలి. మీరు ఎగ్ వేసుకున్న తర్వాత తుక్కు కొట్టితే సెట్ అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి మన ఫేవరెట్ షెజ్వాన్ సాస్ అయితే వేసుకోవాలి. షెజ్వాన్ చట్నీ అని వేసుకోకండి. షెజ్వాన్ చట్నీ వేరు, షెజ్వాన్ సాస్ వేరు. నేనైతే ఇప్పుడు నార్ కంపెనీ వాడతాను. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. నేనైతే కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నాను ఇప్పుడు రైస్ కి. ఇది ఉడికే టైంలో మీరు సోయా సాస్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు మనం సోయా సాస్ వేసుకోవాలి. సోయా సాస్ కొంచెం వేసుకోవాలి. తర్వాత రైస్ వేసిన తర్వాత అయితే షెజ్వాన్ రైస్ ఇది ఇలా కనిపిస్తుంది. ఈ రోజు అయితే షెజ్వాన్ రైస్ టేస్ట్ అంత బాగాలేదు. ఏమో ఇక్కడ టమాటా ఎక్కువైనట్టు అనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా షెజ్వాన్ రైస్ ఇంట్లో చేసుకుని ఉంటే నాకు కింద ప్రాసెస్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆగమైపోతావు.